నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। మానాల్ని కాపాడే వస్త్రాన్ని నేస్తున్నటువంటి నేతన్నలకు సంబంధించి చేనేత పవర్లూమ్ రంగాలకు సంబంధించి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అతి తక్కువగా కేవలం 370 కోట్ల బడ్జెట్ నిధులను కేటాయించడాన్ని నిరసిస్తూ వెంటనే బడ్జెట్ను సవరించి 2000 కోట్ల రూపాయల నిధులను బడ్జెట్లో కేటాయించాలనే డిమాండ్తో ఈరోజు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల నేతన్న వద్ద ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది। మరి నిన్న గత 15 నెలలుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి సంక్షోభం వివిధ సమస్యల వలన ఇక్కడ వేలాది మంది కార్మికులు ఉపాధి లేక మరి 15 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి మరి గతంలోనే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కూడా ఇక్కడ వస్త్ర పరిశ్రమను అన్ని విధాలు ఆదుకుంటామని, కార్మికుల ఉపాధి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు। మరి ఆ హామీలను బడ్జెట్లో నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది। మరి మొన్న మహిళా పొదుపు సంఘాలకు ఇచ్చినటువంటి చీరలు 1,30 లక్షల చీరలకు బడ్జెటే దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం ఉంది। అదేవిధంగా ఇక్కడ వర్కర్ టు ఓనర్ పథకానికి సంబంధించి కావచ్చు, కార్మికులకు సంబంధించి థ్రిఫ్ట్, నేతన్న బీమా, యారన్ సబ్సిడీ ఇట్లాంటి సంక్షేమ పథకాలకు సంబంధించి బడ్జెట్ కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల ఉపాధి సంక్షేమానికి దాదాపు 2000 కోట్ల నిధులు అవసరం పడతాయని చెప్పి మేము ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి గారిని కలిసి వినతి పత్రం అందించిన సందర్భంగా వారు కూడా వీటన్నిటికి సరిపడా బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు। కానీ చెప్పిన విధంగా కాకుండా మరి నేతన్నలను అవమానపరిచే విధంగా, నేతన్నల పట్ల నిర్లక్ష్యంగా మరి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి బడ్జెట్ ద్వారా మరి నిదర్శనం కనబడతా ఉంది। ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను సవరించి 2000 కోట్ల రూపాయలు నిధులను కేటాయించాలి, లేకుంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేతన్నలందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం। ప్రభుత్వం బడ్జెట్ ప్రకటించడం జరిగింది। అందులో నేతన్నలు కానీ మరొకళ్ళకు కానీ ఎటువంటి లాభం లేకుండా ప్రకటించారు। 2000 కోట్లు ప్రకటించాలని మా సిపిఎం పార్టీ తరఫున, సిఐటి తరఫున రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది మా మాజీ ఎమ్మెల్యే సీతారాముల ద్వారా। అయినా కానీ బడ్జెట్లో అన్యాయం జరిగింది। ఈరోజు చూసుకుంటే 370 కోట్లు ప్రకటించడం అన్యాయం। ఎందుకంటే బతుకమ్మ చీరలు గతం కన్నా మంచి చీరలు ఇస్తారని చెప్పిన గవర్నమెంట్ 370 కోట్లు ఇస్తే ఏ రకంగా న్యాయం జరుగుతుంది చేనేత కార్మికులు, పౌరుల కార్మికులకు కానీ? దీన్ని దృష్టిలో పెట్టుకొని 2000 కోట్లు ప్రకటించి మాకు న్యాయం చేయాలని సిఐటి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం।